మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈరోజు మనం తంబళ్లపల్లి నియోజకవర్గం ములకల్చెరువు మండలంలో ఉన్నటువంటి 3 రోడ్ల కూడల్లో అయితే ఉన్నాం. అంటే ఇక్కడ నారా లోకేష్ గారి 42వ జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా కార్యకర్తల నడుమ పెద్ద ఎత్తున ఇక్కడ జరిగినటువంటి సందర్భం కనపడతా ఉంది. అంటే దాసరపల్లి జయచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా సీట్ మల్లికార్జున నాయుడు ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరుగుతున్నటువంటి యొక్క సన్నివేశాలు చాలా కనువిందుగా ఉన్నాయి. అంటే మరిన్ని విషయాలు మనతో పాటు దాసరపల్లి జయచంద్రారెడ్డి గారు, ఎవరైతే తంబళ్లపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వారు మనతో పాటు ఉన్నారో, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మన లోకేష్ బాబు గారి కోసం ఈరోజు ఆయన విద్యాశాఖ మంత్రులుగా ఉన్న ప్రతి స్కూల్లోన, తంబళ్లపల్లి నియోజకవర్గంలో ఉన్న ప్రతి స్కూల్లోన ఒక స్కూల్లో 10 నుంచి 20 చెట్లు నాటడం జరుగుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాలలో ఆయన ప్రతి స్కూల్కు వస్తాడు. వచ్చినప్పుడు ఆయన గుర్తుగా, సార్ ఇది మీ జన్మదినము సందర్భంగా నాటిన చెట్టు అని చూపించాలని చెప్పి ఒక ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఇది ఈ రోజుతో ఆగదు. ప్రతి పుట్టినరోజుకు ఆయనకు తంబళ్లపల్లి నియోజకవర్గంలో మినిమం 200 నుంచి 300 చెట్లు నాటి ఆయన ఎప్పుడు నియోజకవర్గం వచ్చినా ఆ చెట్ల కింద ఆయన సేద తిరిగేటట్లు చేస్తామని చెప్పి మాటిస్తున్నాం. నారా లోకేష్ బాబు గారికి ఈ రాష్ట్రం కోసం ఎంతో కష్టపడి ఈ రాష్ట్ర ప్రజల కోసం పాదయాత్ర చేసి ఈ రాష్ట్రాన్ని ఒక దుర్మార్గుల చేతిలో నుంచి తీసుకొని ఈ రాష్ట్రం ఎంతో డెవలప్ చేస్తున్నారు. ఈరోజు మా లోకేష్ బాబు జన్మదిన శుభదంగా ఈ రాష్ట్ర ప్రజల ఆశీస్సులు ఉండాలని, కలిగి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని, అదేవిధంగా యేసుప్రభు ఆశీస్సులు, అల్లా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, ఈ రాష్ట్రంలో ఈ భారతదేశ చరిత్రలో ఎవరికి లేనన్ని బిరుదులు మా లోకేష్ బాబు గారికి వస్తాయి. ఎప్పుడు నిత్యం ప్రజల కోసమే పోరాడేవాడు. ఎక్కడ వాడినేమో అక్కడే గెలుతాలనే పట్టుదలతో ఈ రాష్ట్ర ప్రజల కోసం ఎప్పుడు నిత్యం పోరాడుతున్నాడు. కాబట్టి ఈ రాష్ట్రంలో కూడా మనందరికీ తెలుసు, మనకు కాబోయే ముద్దు బిడ్డ మనందరి కోసం కూడా కష్టపడే నాయకుడు మన లోకేష్ బాబు గారు. కాబట్టి అన్ని అర్హతలు ఉన్నాయి. నందమూరి తారక రామారావు గారి మనముడు, చంద్రబాబు నాయుడు కుమారుడు, నందమూరి బాలకృష్ణ అల్లుడు. కాబట్టి ఆయన క్యాన్పేడ్లో చదువుకొని ఈ రాష్ట్ర ప్రజల కోసం ఎంతో కష్టపడతాడు. కాబట్టి మనందరం కూడా ఈరోజు ఆయనకు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ బాబు, జై మోడీ, జై పవన్ కళ్యాణ్. వారి వారసుడు, భవిష్యత్తు నేత, మన ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు నేడు పుట్టినరోజు సందర్భంగా ములకల్చెరువు మండలం తంబళ్లపల్లి నియోజకవర్గంలో అత్యంత వైభవంగా ఈరోజు మన ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో వందలాది వేలాది మంది కార్యకర్తలతో ఈరోజు ర్యాలీ చేస్తూ, అదేవిధంగా భారీ కేక్ కట్ చేసి అన్నదానం చేయడం జరిగింది. ఇదే విధంగా ఆ దేవుడు, ఆ వెంకటేశ్వర స్వామి అతనికి ఈ పరిపాలన దక్షతను, అదేవిధంగా మంచి ఆరోగ్య ఐశ్వర్యాలు కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై నారా లోకేష్.